అబ్బా! ప్రతిరోజు ఎంత పొద్దున్నే లెగాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మన లాస్ శాంటోస్‌లో కొంతమంది పాలు తీసుకోరు. పాలుకి బదులుగా మిల్క్ పౌడర్‌నైతే గనక తీసుకుంటారు. ఆ మిల్క్ పౌడర్‌ని తీసుకువెళ్ళి ప్రతిరోజు డెలివరీ చేసేది మనమే. ఎందుకంటే ప్రతిరోజు అంటే ప్రతిరోజు చెయ్యం. ఒక రోజు ఇచ్చేస్తామా? మళ్ళీ వాళ్ళకి తర్వాత రోజు ఇవ్వం. పై వచ్చే రోజుకి ఇస్తామన్నమాట మళ్ళీ. మీకు అర్థం కాలేదా? ఇప్పుడు ఎలాగంటే ఈరోజు ఇస్తున్నానా? ఈరోజు ఇచ్చిన వాళ్ళకి రేపివ్వను. మళ్ళీ ఎల్లుండే ఇస్తానన్నమాట. కానీ ఈ వర్క్ చేయాలంటే నాకు చాలా ఇరిటేషన్‌గా ఉంది. ఎందుకంటే వీళ్ళు మనల్ని చాలా అంటే చాలా చులకనగా చూస్తున్నారు. ఈ మిల్క్ పౌడర్ తయారు చేసిన వాళ్ళు ఒకవేళ పొద్దున మనం లేట్‌గా ఇచ్చామనుకో వాళ్ళకి నోటికొచ్చినయన్నీ తిడతా ఉంటారు తెలుసా? ఒకవేళ మనం ఎవరి దగ్గరన్నా వర్క్ చేస్తే అలాగే వాళ్ళు తిట్టే ప్రతి ఒక్కటి మనం పడాల్సి ఉంటుంది. చూడండి నేను ఎంత కష్టపడినా సరే ప్రతిరోజు వాళ్ళతో తిట్టించుకోవడం తప్పడం లేదు. అంతా మన తలరాత. నిజంగా మనమే గనక కరెక్ట్‌గా సంపాదించుకొనుంటే వీళ్ళ దగ్గర వర్క్ చేసుకునేదే ఉండేది కాదు. అయినా చూడండి ఎంత రోడ్డు ఎలా ఉందో. ఈ రోడ్‌లో వెళ్ళాలంటే బైక్స్‌కున్న పార్ట్స్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఊడిపోయి పడిపోతూ ఉంటాయి. అయినా సరే తప్పదు. మనం ప్రతిరోజు ఇదే రూట్‌లో ట్రావెల్ చేసి సిటీలోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి పౌడర్ ఇవ్వాల్సి ఉంటుంది. మరేం చేస్తాం డబ్బుల కోసం ఆ మాత్రం చెయ్యాలి. ఓకే. ఫైనల్‌గా మనమైతే వచ్చేసాము. ఈ రైట్ సైడ్‌లో కనబడుతున్న ఇంట్లోనే మనమైతే ఒక 2 పౌడర్ డబ్బాలైతే గనక ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఈ వీళ్ళైతే గనక ఈ మధ్యన ఎక్కువగానే తీసుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు కిడ్స్ ఎక్కువగా ఉండుంటారు ఇంట్లో. ఓకే. మనమైతే ఫాస్ట్‌గా వీళ్ళకిచ్చేసి మిగతా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలి. మన దగ్గర ఎక్కువ సమయం కూడా లేదు కదా! ఓకే. సార్! మేడం! ఉన్నారా ఇంట్లో? మిమ్మల్నే పిలిచేది. సార్! అయ్యో! ప్రతిరోజు బయటనే వెయిట్ చేస్తారు కదా! ఎక్కడికి వెళ్లారు? అయినా ప్రతిరోజు తీసుకోవడానికి మేడమే వస్తారు. కాకపోతే ఈరోజు ఏంటి రాలేదు? మేడం! మిమ్మల్నే పిలిచేది. అయ్యో! ఎక్కడని వెతికేది ఆగండి. ఈ పక్కన ఇంకొక డోర్ ఉంది కదా అక్కడికి వెళ్ళి పిలుద్దాం. ఒకవేళ లోపల పడుకొని ఇంకా లెగిసి ఉంటారు నాకు తెలిసినంత వరకు. మేడం! ఇంట్లో ఎవరన్నా ఉన్నారా? మిమ్మల్నే పిలిచేది. అయ్యో! పౌడర్ వచ్చింది మేడం తీసుకొని వెళ్ళండి ఫాస్ట్‌గా లోపలికి. నాకు పనుంది. అయ్యో! అసలా ఇంట్లో ఎవరన్నా ఉన్నారో లేదో కూడా అర్థం కావట్లేదు. ఇందాక నుంచి సార్ మేడం అని అరుస్తున్నాను గానీ ఒక్కరు కూడా ఉలుకు పలుకు లేకుండా లోపలే ఉన్నారు. ఎక్కడి నుంచి పిలిచినా సరే పెద్దగా లాభమేమీ లేదు. ఎందుకంటే వాళ్ళ రూమ్ ఎక్కడో లోపలికుంటుంది. అయ్యో! ఎక్కడి నుంచి పిలవాలిరా దేవుడా! ఒకవేళ వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోయావు అని చెప్పేసి మళ్ళీ మన మీద రివర్స్‌లో గొడవాడతారు. ఆగండి ఒకసారి. ఏంటి ఇతను ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాడు? అరే! ఇతను మేడం వాళ్ళ హస్బెండ్ లాగా ఉన్నాడు కదా! ఆగండి ఇతనికి ఇచ్చేద్దాం. కానీ ఇతను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టుకున్నాడు ఏడుస్తున్నాడు. సార్! ఏమైంది సార్? ఇందాక నుంచి పిలుస్తున్నాను. ఆ పౌడర్ ఏదో తీసుకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సార్ మీకే సార్ చెప్పేది. చెప్తున్నా సరే ఎందుకలా ఏడుస్తున్నారు? అయ్యో! లెగండి సార్ లెగండి. చిన్నపిల్లల్లాగా ఏంటి మరీ దారుణంగా ఏడుస్తున్నారు లెగండి. చిన్న పిల్లల్లా కాదు, నాకు చాలా బాధగా ఉంది. మా ఆవిడ్ని వాళ్ళు ఎవరో కిడ్నాప్ చేశారు. తీసుకువెళ్ళి అక్కడెక్కడో నుంచోబెట్టి ఇదంతా నువ్వు చేస్తేనే మీ ఆవిడ మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పేసి అంటున్నారు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు లిఖిత్. ఇదిగో నేను చెప్తాను, ఒకటి చేస్తావా? దయచేసి అదేదో చేసి మా ఆవిడని విడిపిస్తావా? నీకు ఎంత డబ్బు కావాలితే అంత డబ్బు ఇస్తాను. అదిగో ఒకసారి నేను చెప్పేది విను. మా ఆవిడ కంటే నాకు ఏది ఎక్కువ కాదు. దయచేసి నా బాధని అర్థం చేసుకో. సార్ ప్లీజ్ దయచేసి మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో నన్ను లాక్కండి. మళ్ళీ వాళ్ళు నా మీద పగపట్టినా పడతారు. దయచేసి మీకు మిల్క్ పౌడర్ కావాలంటే తీసుకోండి, లేకపోతే మానేయండి. అంతేగాని ఇలాంటి వాటిల్లో ఇరికిచ్చి నన్నైతే మాత్రం పెద్ద ఫోన్లు చేయాలని చూడకండి. ప్లీజ్ సార్ మీరు పౌడర్ తీసుకున్నా తీసుకోకపోయినా పర్లేదు. కావాలంటే మా ఓనర్తో 4 తిట్లు తినేసి వదిలేస్తాను. అంతేగాని మీరైతే మాత్రం ఇలాంటి ఏమీ పెట్టకండి దయచేసి. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీ వైఫ్ని ఎలా కాపాడుకోవాలో మీకే తెలుస్తుంది. ఎందుకంటే మీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా. ఆల్రెడీ అడిగాను. వాళ్ళు ఎవ్వరికి ఆ డబ్బు వద్దంట. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు. అదేదో ర్యాంప్ అని చెప్పేసి అంటున్నారు. నాకు దాని పేరు కూడా ఇప్పుడు దాకా వినలేదు. అడ్రస్ పెట్టి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అలరించు, అప్పుడు మీ ఆవిడ్ని పంపిస్తామని చెప్పేసి అంటున్నారు. నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ప్లీజ్ దయచేసి నువ్వే నాకు ఏదోకలా సహాయం చేయాలి. లిఖిత్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను చెప్పేది విను. నీకు ఎంత డబ్బు కావాలితే అంత ఇస్తాను. నేను లాస్ శాంటోస్ లో 1 ఆఫ్ ద బిలియనియర్ చేస్తాను. ఇదిగో ఎన్నోసార్లు జీతం పెంచమన్నావు కదా, కాబట్టి జీతం కూడా పెంచుతాను. అయ్యో జీతమే కాదు నా ఆస్తి మొత్తం రాసిస్తాను. దయచేసి నేను చెప్పేది విను కాస్త. అయ్యో ఆగవయ్యా, నీకే చెప్పేది. నువ్వు ఎలాగో బండి బాగా డ్రైవ్ చేస్తావు కాబట్టి నాకు సహాయం చెయ్యి. నిన్నే పిలిచేది. ప్లీజ్ ఆగు, నీతో మాట్లాడాలి. సార్ మీ డబ్బుకి మీకు ఒక నమస్కారం. నన్ను మాత్రం దాంట్లోకి తొయ్యకండి. అమ్మోయ్ చూడండి, డబ్బుల కోసం ఇప్పుడు మనం రిస్క్ తీసుకోవాలంట. మనకెందుకులే,
అయినా సరే మనం ఇలా రోజు వెళ్ళి డబ్బులు సంపాదించుకొని హ్యాపీగానే ఉంటున్నాం కదా. ఇప్పుడు మనకి ఎందుకంటే డబ్బులతోటి. అయినా అప్పుడప్పుడు ఇలాంటి ఆఫర్స్ని మనం రిజెక్ట్ చేయాలి. ఏమాత్రం మనం గనక తీసుకున్నామనుకో ఖచ్చితంగా మనం కూడా వెళ్ళి పెద్ద నూతిలో పడాల్సి వస్తుంది. అందుకే నేను ఆ తప్పు చేయలేదు, ఇలా వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి సార్, మీకు కావాల్సిన 2 మిల్క్ పౌడర్ డబ్బాలు తీసుకొచ్చేసాను. ఒకవేళ మీకు ఇంకా కావాలంటే గనక ఆర్డర్ పెట్టుకోండి, అర్థమవుతుందా? ఓకే, బయలుదేరుతున్నాను మరి నేను. ఓకే గాయస్, మనమైతే ఇంకా బయలుదేరదాం. సార్ నేను వెళ్తున్నాను మరి. ఏమైనా కావాలంటే చెప్పాను కదా, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మళ్ళీ తీసుకొచ్చి మీకు ఇస్తాను. ఓకే, మనం ఇంకా ఒక ఇంటి దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి కూడా డెలివరీ చేసేసి దాని తర్వాత మనమైతే గనక రిమైనింగ్ వాళ్ళకి కూడా ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటున్నాను. సరే సరే, ఫస్ట్ అయితే గనక మనం ఇక్కడ ఇంకొకరికి ఇవ్వాలి. ఈ 2 డబ్బాలు వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా మనం అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చేసాను. మీకు చెప్పాను కదా, ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఆర్డర్ పెట్టుకోరు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఆర్డర్ పెట్టుకుంటారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఆర్డర్ పెట్టుకోరు, అంతే డిఫరెన్స్. బాబు, రేపటి నుంచి నాకు 4-5 ఎక్స్ట్రా తీసుకురాయే. ఎందుకంటే మా మనవడు మనవరాళ్ళు వస్తున్నారు. దానికోసం అనేసి ఓ 4-5 ఎక్స్ట్రా తెమ్మని చెప్తున్నాను. తప్పకుండా మేడం, మీరు చెప్పినట్టుగానే రేపటి నుంచి ఇంకొక 2 ఎక్స్ట్రా తీసుకొస్తాను, ఓకేనా? ఓకే గాయ్స్, ఫైనల్లీ మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి, మనం ఎర్లీ మార్నింగే 4కి లెగుస్తాం కాబట్టి మన వర్క్ అయితే మాత్రం మార్నింగ్ 9-9:30 కల్లా కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ ఏమన్నా ఎమర్జెన్సీ డెలివరీస్ ఉంటే మళ్ళీ మనమే తీసుకురావాల్సి వస్తుంది. మీకు ఆల్రెడీ ముందునే చెప్పాను కదా, వాడి దగ్గర వర్క్ చేయడం అంటే వెళ్ళి పులి నోరులో నోరు పెట్టే ఇంటది తల పెట్టినట్టే. అది అంత దారుణంగా ఉంటుంది వాడి దగ్గర వర్క్ చేయాలంటే. కానీ ఏం చేస్తాం చెప్పండి, డబ్బుల కోసం వాడి దగ్గర వర్క్ చేయక తప్పట్లేదు. పోనీ ఇంకెక్కడికన్నా వెళ్దామంటే మనకి ఎవడు జాబ్ ఇవ్వడు కదా, అదొకటి ఉంది. ఓకే గాయస్, ఫైనల్గా మనమైతే అన్నీ ఇచ్చేసి ఇంక మళ్ళీ బయలుదేరిపోయాము. ఇతనేమన్నా మళ్ళీ డిస్టర్బ్ చేస్తాడా? వద్దులే, ఇందాక నుంచి ఇతని కోసం ఆలోచించాను. కానీ ఎందుకు మనం అంత రిస్క్ చేయడం అనేసి అనుకుంటున్నాను. అందుకోసమే అయ్యో ఇతను ఇక్కడ ఉన్నాడు, ఓరి దేవుడో వెళ్ళిపోవాలి. అరే మనం ఇదే టైంకి వెళ్తామనేసి ఇక్కడ నుంచున్నాడు. అమ్మో ఈడితో ఎందుకులే మనకి. గాయస్, కానీ నాకు ఎందుకో పాపం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వైఫ్ కదా, పైగా మనకి సహాయం చేస్తాను అంటున్నాడు. సరే ఒకసారి అసలు వెళ్దాం, అసలు ఏం జరిగిందో క్లారిటీగా కనుక్కుంటే సరిపోతుంది. ఫస్ట్ మనం సాయం చేయడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ మన వల్ల కాకపోతే అప్పుడు మనం కూడా ఏమీ చేయలేం కదా. ఒకసారి అడిగి చూద్దాంలే అసలు ఏవైంది, ఎలా వాళ్ళ వైఫ్ మిస్ అయ్యారనేసి. సార్ ఏవైందో నాకు కొద్దిగా క్లారిటీగా చెప్పండి. మీరు అలా బయట నుంచొని ఏడిస్తే నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. ఏమైందో తెలీదు, ఈ మధ్యన లవ్ సెంటర్స్ లో గుండాలు ఈ విధంగా తయారవుతున్నారు. డబ్బు కోసం కాకుండా వాళ్ళని అలరిస్తేనే అక్కడి నుంచి పంపిస్తారంట. ఒక మనిషి ప్రాణంతో ఆడుకుంటున్నారు. నిజంగా ఈ లవ్ సెంటర్స్ లో గుండాలు అంత చూసేవాళ్ళు ఎవ్వరూ లేక వాళ్ళు అలా ఆటలు సాగుతున్నారు. లేకపోతేనా ఎలా ఉందో తెలుసా? ఇదిగో నువ్వు నాకు సహాయం చేస్తే నీకు ఎంత డబ్బు కావాలితే అంత డబ్బుని ఇస్తాను, నిజంగా ప్రామిస్. సరే సరే, మీరు మాట్లాడితే డబ్బు డబ్బు అనకండి 10 సార్లు. నేనేదో డబ్బు మనిషిలాగా ఉంటుంది, అర్థమైందా? నేను మామూలుగానే చేస్తున్నాను. ఏదో ఒక హ్యూమన్ బీయింగ్ గా మీరు ఎలా బయట నుంచుంటే ఎందుకో జాలేసి మళ్ళీ వెనక్కి వచ్చాను, లేకపోతే ఈ పాటికి వెళ్ళిపోయేవాడిని. కానీ మా సార్తో మీరే చెప్పాలి, అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు ఎందుకు మీ ఆవిడ ఎక్కడున్నారో నాకు కూడా సరిగ్గా తెలియదు కాబట్టి మీరు నాకు అడ్రస్ చెప్పాలి, అప్పుడే నేను అక్కడికి వెళ్ళడానికి కుదురుతుంది. మీరేం ఏడకండి సార్. ఎందుకు సార్ ఇందాక నుంచి అలా ఏడుస్తున్నారు? మీకు చెప్పాను కదా, వెళ్తున్నాం కదా ఎలాగో. అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగిందో మనం ఏం చేయాలో చూద్దాం. దాని తర్వాత అప్పుడు ప్రాసెస్ అదే జరుగుతుంది. అయినా నిజంగా నువ్వు మా ఆవిడని సేవ్ చేస్తే మీ బాస్ దగ్గర ఎవరి దగ్గర నువ్వు పని చేయాల్సిన పని ఉండదు. నువ్వే ఓన్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నంత డబ్బుని నీకు ఇస్తాను. నిజం చెప్తున్నాను కదూ, నా వైఫ్ కంటే నాకు ఏది ఎక్కువ కాదు. అందుకోసమే నీకు అంత డబ్బుని ఇస్తానని చెప్తున్నాను. అదే కాదు, ఒకవేళ నువ్వు నిజంగా నా వైఫ్ ను కాపాడితే నువ్వు ఎప్పుడు చూడనంత లగ్జరీ కార్ ను కూడా నీకు ఇస్తాను. ఇవన్నీ మాటలు అనుకుంటే నీ భ్రమ, ఇది నిజం. నేను ఏదన్నా చెప్పానంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాను. ఒకవేళ వాళ్ళు డబ్బే అడుగుంటే ఈ పాటికి వాళ్ళ ముఖాన్ని కొట్టేసి నా వైఫ్ ని ఇంటికి తెచ్చుకునేవాడిని. కానీ వాళ్ళు డబ్బు అడగలేదు కదా, వాళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అంట. ఏంటో ఈ మధ్యన లాస్ శాంటోస్ లో గుండాలు కూడా ఎంటర్టైన్మెంట్ కోసం కిడ్నాప్లు చేస్తున్నారా? ఇంతకు ముందు అంటే డబ్బుల కోసం కిడ్నాప్ చేసేవాళ్ళు, అది పక్కన పెట్టండి. కానీ చూడండి, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఒకరిని కిడ్నాప్ చేసి మనలో ఎవరొకరు వెళ్ళి వాళ్ళని అలరిస్తే అప్పుడు వాళ్ళని పంపుతారంట. ఇది ఎక్కడైనా న్యాయంగా ఉందా? డబ్బున్న వాళ్ళంటే డబ్బు ఇచ్చేస్తారు, కానీ మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం చెప్పండి? ఇలాంటి కాన్సెప్ట్లకి మనం బాగానే ఉంటాం, ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉండదు కదా, ఏదో ఒకటి తెగించుకొని ఎదురుకి వెళ్ళిపోతాం. కానీ
వీళ్ళ డబ్బు ఉన్నోళ్ళు ఉన్నారు చూసారా, ఇలాంటి వాళ్ళకి మాత్రం కరెక్ట్ గా తెక్క కుదురుతుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నన్ను ఎంటర్టైన్మెంట్ చేయడం అంటే అంత సులభమైన విషయం అనుకున్నావా? నేను చెప్పేది ముందు నువ్వు ధ్యాస పెట్టి వినాలమ్మా. దాని తర్వాత అప్పుడు నువ్వు ట్రై చేయాలి. ఇక్కడ ఉన్న బైక్ లో ఏదో ఒక బైక్ తీసుకొని ఇక్కడ కనబడుతున్న ర్యాంప్ మొత్తం నువ్వు చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు ఏది సక్రమంగా చేయకపోయినా సరే నేను ఇచ్చే పనిష్మెంట్ ఎంత గట్టిగా ఉంటుందో తెలుసా? ఇక్కడ కనబడుతుంది కదా వాళ్ళ వైఫ్, అన్ని అక్కడి నుంచి కిందకి తోసేస్తాను. ఇదే మా ఎంటర్టైన్మెంట్. మీరు నాకు డబ్బులు కూడా ఇవ్వాల్సిన పని లేదు. నిజంగా మీరు మీ లాభని సేవ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు చెయ్యాల్సిందే. ఓకే, నేను ఈ డీల్కి ఒప్పుకుంటున్నాను, కానీ ఒక కండిషన్. ఒకవేళ నిజంగా మేము చేస్తే వెంటనే వీళ్ళ వైఫ్ని పంపించాలి. అర్థమవుతుందా? ఓకే గాయ్స్, వీడైతే గనక మన ఈగో మీద దెబ్బ కొట్టాడు. వాడు చెప్తున్నప్పుడు మధ్యలో నవ్వుతే నాకైతే కాలిపోయింది. ఓకే, మనకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసి ఎలా అయినా ఈ ర్యాంప్ కంప్లీట్ చేయాలి. అవన్నీ సేవ్ చేయడం కోసమన్నా సరే మనం ఖచ్చితంగా ఈ ర్యాంప్ని అయితే గనక కంప్లీట్ చేయాలి. ఓకే, నాకైతే 100% నమ్మకం అయితే ఉంది కంప్లీట్ చేయగలమని అయితే గనక. కమాన్ కమాన్ కమాన్, ఓన్లీ అవన్నీ కాపాడడం కోసం కాదు, ఇది మన పరువు మీద నిలబడిన మ్యాటర్. ఇది ఒకవేళ మనం గనక చేయలేకపోతే అతని దగ్గర మనం తలదించుకోవాల్సి వస్తుంది. అదే కాకుండా వాళ్ళ ఆవిడ ప్రాణాలకి చాలా ప్రమాదం. వీళ్ళేమన్నారో విన్నారు కదా, తీసుకువెళ్ళి కిందకి తోసేస్తారంట. కింద చూస్తేనేమో పెద్ద పెద్ద సొర చేపలు అవన్నీ తిరుగుతున్నాయి. కింద పడిన మరో క్షణమే అవన్నీ పీక్కు తినేస్తాయి. కాబట్టి అలా జరగకూడదు. అన్నా, ఈయన చూస్తుంటే నాకు ఎందుకో ఇది చేసేసేలా కనబడుతుందే. నాకు ఎందుకో వీడి మీద డౌటే అన్నా. ఈడు ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాడేమో అనేసి. చూడాడు బూస్టర్లు కూడా ఎట్లా యూజ్ చేస్తుండో. అన్నా, మనం చేసిన ప్లాన్ మొత్తం విఫలం అయిపోయేలాగా ఉంది. ఆవిడ తప్పించేసుకుంటుంది అన్నా. అప్పుడు ఇంకా పూర్తిగా అవ్వలేదు కదా, నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉంటావా? మన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసి ఎలా అయినా సరే దీన్ని కంప్లీట్ చేయాలి. ఓకే, నా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసి ఖచ్చితంగా దీన్ని మొత్తం కంప్లీట్ చేస్తానన్న నమ్మకం అయితే నాకు ఉంది. ఓకే, ఇక్కడ దాకా అయితే మనం బాగానే వచ్చేసాం. ఇక్కడి నుంచి కూడా మనం అదే విధంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ చూస్తుంటేనేమో టైర్లు చాలా పెద్దగా ఉన్నాయి, కానీ వెళ్ళే మార్గం ఏమో చాలా అంటే చాలా చిన్నగా ఉంది. మనం ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వెయ్యాలి. మనం ఒకవేళ తప్పట అడిగి వేసామనుకో మన ప్రాణాలు అండ్ అలాగే ఆవిడ ప్రాణాలు కూడా పోతాయి. అంత రిస్క్ ఉంది దీంట్లో. ఒకవేళ మనమైనా సరే ఎక్కడ పడిపోతామో కిందే పడిపోతాము. అప్పుడేం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. అదే నేను చెప్పేది. కాబట్టి మనం కూడా కొద్దిగా కేర్ఫుల్గా వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడ మిస్టేకులు చేయకూడదు. ఓకే, మిస్టేక్ చేస్తే చాలా అంటే చాలా పెద్ద భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి మనం వెళ్ళినప్పుడే కొద్దిగా కేర్ఫుల్గా ప్రతి అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళాలి. అదే నా మైండ్లో ప్రస్తుతానికి రన్ అవుతుంది. ఓకే, రెడీ, 1 2 3, ఎస్ ఎస్ ఎస్. ఓకే, ఫైనల్లీ మనమైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా వచ్చేసాము. ఇక్కడ నుంచి కారుకి మారచ్చు కావాలంటే, కాకపోతే నాకు కారు మీద వెళ్ళాలని అయితే కనుక అనిపించడం లేదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎక్కువ బైక్ మీద తిరుగుతున్నాం కాబట్టి మనకి కారు నడపడం అంత బాగా రాదనమాట. ఓకే, ఇక్కడైతే ప్రస్తుతానికి బస్సులు అయితే ఉన్నాయి. అదే ఓకే, మనం ఎదరికి వెళ్లే కొద్దీ వాళ్ళ ఫేసులో అయితే మాత్రం ఎంటర్టైన్మెంట్ కనిపించట్లేదు. పాపం సాడ్ అయిపోతున్నారు. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఏంటో తెలుసా? మనం ఇది చేయలేక కింద పడిపోవాలి, వాళ్ళందరూ అది చూసి నవ్వుకొని వాళ్ళు ఆనందించాలి. అది వాళ్ళ ఎంటర్టైన్మెంట్. ఒక మనిషి చాలా ప్రమాదంలో ఉంటే వీళ్ళు ఎలా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే చివరికైతే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఫ్రంట్ కి వెళ్ళామంటే ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. కానీ టైర్ నుంచి డంప్ చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. కమాన్, జెస్, ఇప్పుడు వీలు. యా ఓకే, అమ్మయ్యా, ఫైనల్లీ మనమైతే ఇక్కడికి కూడా చాలా జాగ్రత్తగా వచ్చేసాము. ఓకే, ప్రస్తుతానికి మనం ఇక్కడైతే కొద్దిగా సమయం తీసుకోవాలి. నా చేతులు అయితే బాగా పీకేస్తున్నాయి. ఎందుకంటే చూసారు కదా ఎంత ఉందో ఈ బైక్. ఈ బైక్ని హ్యాండిల్ చేసి నా చేతులు అయితే విపరీతంగా నొప్పులు వచ్చేస్తున్నాయి. మనం ఒక 2-3 నిమిషాలు ఇక్కడే విశ్రాంతి తీసుకొని అప్పుడు వెళ్ళడం బెస్ట్. ఒకవేళ మనం విశ్రాంతి తీసుకోకుండా వెళ్తే మన చేతులు నొప్పి రావడం వల్ల మనం ఇది సరిగ్గా కంప్లీట్ చేయలేము. అప్పుడు మళ్ళీ చాలా ప్రమాదం జరిగిపోయే అవకాశం ఉంది. ఓకే, ప్రస్తుతానికి మనమైతే కొద్దిగా రిలాక్స్ అవుతున్నాం కాబట్టి ఈలోగా చేతులు అవి బాగా విడుచుకోవాలి. ఓకే గాయస్, ఇప్పుడైతే కనుక నేను రెడీ అయిపోయాను. ఇక మనమైతే దూసుకొని వెళ్ళిపోదాము. ఎక్కడ తగ్గేదే లేదు.
ఓకే, మనమైతే వచ్చేసాము చివరికి. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఓరి దేవుడు, ఏంట్రా ఈ జంపులు గేంపులు, అయ్యా అయ్యా అడ్డడ్డడ్డడ్డే, ఓరి దేవుడు, అయ్యో ఇదేంటిది. ఓకే, జంప్ 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 జంప్, yes! ఫైనల్ గా కాపాడేశాను. మేడం, మీకైతే ఇంకా ఏ భయం లేదు. ఈ లిఖిత్ వచ్చేసాడు కదా, ఇక నేను చూసుకుంటాను. మిమ్మల్ని కాపాడడం కోసం చూసారని నేను ఎంత రిస్క్ చేశాను. సరే ఇంక చేతులు ఊపే తర్వాత పదండి మనం ఇక బయలుదేరదాం. అక్కడ మీ హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు. మీకే చెప్పేది ఎక్కండి. సరే కోపడక, ఎందుకనేసి అంత కోపం? ఏదో వాళ్ళు ఊపమన్నారు కదనేసి ఊపుతున్నాను అంతే. పోనీ ఇక మనం ఇంటికి వెళ్ళిపోవచ్చా? హేరా, బాగా ఎంటర్టైన్మెంట్ అయిందా? నేను కింద పడిపోతే చూసి నవ్వుదాం అనేసి బాగా ఆలోచించావు కదా. కాకపోతే జరగని విషయం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి బండి నడిపి బాగా అలవాటు అయిపోయింది. సరేలే పాపం, డిసప్పాయింట్ అయినట్టుకున్నాం. ఇక నేను బయలుదేరతాను ఇవిని తీసుకొని. అంతకన్నా ముందు ఒకసారి ఇతనితో మాట్లాడుకోవాలి. సార్, బయలుదేరదామా? ఏంటి సార్, మీరు ఇప్పటికి కూడా మీ కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. సార్, ఎక్స్ప్రెషన్ మార్చారా నన్ను వెళ్ళిపోమంటారా? పదండి, వాళ్ళ ముఖం చూస్తుంటే నాకు కంపరం వస్తుంది. నిజంగా నువ్వు చేసిన సాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేశావు. డబ్బు కంటే ఎంతో విలువైన నా వైఫ్ ను మళ్ళీ తీసుకొచ్చి నాకు అప్పు చెప్పావు. అందుకోసం నీకు నేను ఇచ్చే బహుమతిని చూద్దువు గాని పద. ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ఇస్తున్నాను. నిజంగా నా దగ్గర ఉన్న సగం డబ్బులో నీకే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే దీన్ని బట్టి నీకు తెలియాలి, నాకు డబ్బు కంటే నా వైఫే ఎంతో ముఖ్యమనేసి. డబ్బుదే ఉంది, ఎప్పుడన్నా సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కసారి మనిషి దగ్గర నుంచి మనిషి వెళ్ళిపోతే మళ్ళీ తీసుకురావడం చాలా కష్టం. దానికోసమే నేను ఎంతకైనా ఇవ్వడానికి సిద్ధమే. కావాలంటే నా ఆస్తి మొత్తం ఇచ్చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ఇందాక నీతో ఆల్రెడీ చెప్పాను కదా. ఇదిగో, ఇవే నేను నీకు ఇవ్వబోతున్న బహుమతి. ఇక్కడ చూసావు కదా, చాలా గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి. ఇది నా ఆస్తిలో సగ భాగం. పూర్వం మా తాతలు దాచుకున్న డబ్బు నుంచి ప్రతి ఒక్క రూపాయి ఇందులోనే ఉంది. నీకైతే మాత్రం సగమైతే ఇచ్చేస్తున్నాను, మిగతా సగం నా దగ్గర ఉంచుకుంటాను. అదే కాదు, నువ్వు తిరగడానికి ఇక్కడ ఒక గోల్డెన్ కార్ను కూడా తెప్పించాను. నిజంగా నువ్వు చేసిన సాయం ఏమైనా తక్కువ? పైగా నా వల్ల నీ బండి కూడా సముద్రంలో పడిపోయింది కదా. అందుకోసమే ఈ కార్ని నీకైతే గనుక ప్రజెంట్ చేస్తున్నాను. నువ్వు చేసిన సాయాన్ని నేను ఎప్పటికీ మరవలేను. అయ్యో, మరేం పర్లేదు సార్, దానికే ఇంత ఇవ్వాలా? అయినా నేను చెప్పాను కదా, డబ్బుల కోసమైతే మాత్రం మీ వైఫ్ని కాపాడడానికి వెళ్ళలేదనేసి. నేను ఎందుకో నాకు బాధగా అనిపించింది. ఇంత డబ్బున్న మీరు నా వెనకాతల అంత దూరం పరిగెట్టుకుని రాగానే ఎందుకో నా మనసు కొద్దిగా తరుక్కుపోయి, నాకే ఎందుకో మీకు కావాల్సింది ఇచ్చేస్తే సరిపోతుంది కదనేసి వచ్చాను. అంతే తప్పించి డబ్బుల కోసం ఆశపడైతే కాదు. నువ్వు ఆశపడినా ఆశపడకపోయినా నాకు ఏమీ సంబంధం లేదు. నువ్వైతే మాత్రం ఇవన్నీ తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే నేను అస్సలు ఊరుకోనంటే ఊరుకోను. మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే, తీసుకుంటాను. మీ సాటిస్ఫాక్షన్ కోసం తప్పుతుందా? ఓకే గాయ్స్, చూడండి, ఈ కార్ అయితే గనక మనకే రాబోతుంది. అదే కాకుండా అక్కడ ఉన్న గోల్డ్ కూడా. నిజంగా మీరు నాకు సహాయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరే చేసిన సాయాన్ని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఓకే సార్, నేను బయలుదేరుతున్నాను. ఆ గోల్డ్ నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను, అర్థమైందా? ఓకే, ప్రస్తుతానికైతే కారే తీసుకుని వెళ్తున్నాను. గాయ్స్, ఇప్పుడు అసలు సిసిలైన మజా ఉంటుందన్నమాట. ఒరే, నాకు కారు నడపడం ఏమో అంతగా రాదు. చూడండి ఎలా స్కిడ్ అయిపోతుందో. ఇప్పుడు దాకా నేను సరిగ్గా కారే నడపలేదు, అలాంటిది ఇప్పుడు స్పోర్ట్స్ కారే నడిపేస్తున్నాను డైరెక్ట్ గా. ఓరి దేవుడో, ఓరి ఏంటిది ఎంత స్కిడ్ అయిపోతుంది? నిజంగా ఇదేంటి గాయ్స్, మరీ దారుణంగా స్కిడ్ అవుతుంది. నేను అసలు ఊహించనే లేదు. కొద్ది కూల్ కంట్రోల్ బేటా. అదే చూసుకో. అమ్మా, జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. గాయ్స్, మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మా ఓనర్ అయితే కనుక ఫోన్ చేసి నన్ను ఎన్ని మాటలు అన్నాడో తెలుసా? నిజంగా చాలా మాటలు అన్నాడు. ఇప్పుడు వాడికి సరైన గుణపాఠం చెప్పాలి. వాడి దగ్గర వర్క్ మానేస్తున్నాననేసి ఇప్పుడు చూడండి ఎలా చెప్తాను. ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారో తెలుసా? ఆఖరికి వాళ్ళు నన్ను చాలా సార్లు కొట్టారు కూడా. ఎంత బాధేసిందంటే నిజంగా ఇంకేం చేస్తాం, నాకు వాళ్ళ దగ్గర తప్ప ఇంక ఎవరి దగ్గర పని దొరకదు. అందుకోసం ఇంక వాళ్ళ దగ్గర చేయాల్సి వచ్చింది. ఆఖరికి నిన్న సాయంకాలం కూడా నన్ను చాలా దారుణంగా కొట్టారు. ప్రతిసారి వాళ్ళు ఎటకారంగా నా గుండె మీద కొట్టి ఏంట్రా గుండు అని పిలుస్తూ ఉంటారు. జుట్టు లేకపోవడం నా తప్ప చెప్పండి? అందుకోసమే వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాల్సిందే. చెప్తాను, వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తాను. ఓకే, మనమైతే వచ్చేసాము. అదిగోండి ఆ రైట్ సైడ్ లో కనబడుతుంది కదా, అదే మనకు మిల్క్ పౌడర్ ఫ్యాక్టరీ అన్నమాట. ఇక్కడైతే గనక మనం ఇప్పుడు వాళ్ళకైతే గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ రైట్ సైడ్ లోకి అయితే తిరగాలి. అదిగోండి ఇక్కడే ఉన్నారు. అయిపోయారు, బయటకు వచ్చినట్టుకున్నారు ఇప్పుడే. ఇక్కడికి చూడండి,
బయట నుంచొని స్మోకింగ్. వీళ్ళకి లేనిపోని అలవాట్లన్నీ ఉన్నాయి, మళ్ళీ నన్ను తిడతారు చూడండి. ఇప్పుడు చెప్తాను. ఏట్రా ఇందాక రమ్మంటే ఇప్పుడే వచ్చేది ఏంటి? ఈ మధ్యన నీకు వర్క్ మీద అసలు ధ్యాస తగ్గిపోయింది ఏంటి? రెచ్చిపోతున్నావు? నీకెప్పుడు రమ్మని చెప్పాను? ఎప్పుడు రమ్మని చెప్పాను? నువ్వు కొడితే పడ్డానికి ఇంతకు ముందు లిక్కిత్ అనుకున్నావా? ఈ రోజు మిమ్మల్ని వదిలిపెట్టను. అయిపోయా. అది నన్ను ఇన్ని రోజులు మీరు కొట్టారు కదా, దానికి ఇదే మీరు తీసుకోవాల్సిన బహుమతి. లేకపోతే చూడండి, మనం వీళ్ళ దగ్గర వర్క్ చేయమని చెప్పడానికి వస్తే వీళ్ళ యాటిట్యూడ్ చూసారా ఎంత దారుణంగా ఉందో. అది ఆఖరికి మళ్ళీ తిరిగి మనల్ని కొట్టడానికి వెళ్ళొచ్చారు. అది మీకేం చెప్పాను ఇందాక నుంచి, మీరు చెప్తే నమ్మారా? ఇప్పుడేమైంది? ఓకే, ఇప్పుడైతే గనక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను కూడా కొద్దిగా సంతోషంగానే ఉన్నాను, ఎందుకంటే వీళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చేసాను కదా. ఇన్ని రోజులు నన్ను కొట్టారు, తిట్టారు, అవన్నీ పన్నందుకు ఈ రోజైతే గనక ఫలితం దక్కింది. ఓకే, మనం ఇప్పుడు వెళ్లాల్సింది ఎక్కడికంటే, నేను కొంతమంది పూర్ ఫ్యామిలీస్ని అయితే ఒక దగ్గరికి రమ్మన్నాను. ఎందుకో ఏంటో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్తున్నప్పుడే క్లారిటీగా మీరు కూడా విందరు గాని. ఫస్ట్ అయితే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నానో విందరు గాని. పదండి, ఎక్కువ లేట్ చేయకూడదు. ఆల్రెడీ వాళ్ళు వచ్చేసి ఉంటారు, పాపం ఎండలో నుంచున్నారంట. ఆల్రెడీ 2-3 సార్లు నాకు ఫోన్ కూడా చేశారు. మీ అందరికీ ఒక శుభవార్త చెప్దామనేసి ఇక్కడికి రమ్మన్నాను. ఏంటి చూస్తున్నారు? శుభవార్త ఏంటనేసా? ఇన్ని రోజులు మనం ఒకటి దగ్గర తల ఉంచి వర్క్ చేశాము. ఇక నుంచి అలాగ మనం ఎవరి దగ్గర పని చేయాల్సిన పని లేదు. మనమే ఒక కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాము. దాంట్లో మీరందరూ మెయిన్ వర్కర్స్. అర్థమవుతుందా? మీ కిందే ఇంకొంతమంది వర్కర్స్ అయితే గనక వర్క్ చేస్తారు. కానీ మనకి తెలుసు కాబట్టి ఆ వాల్యూ ఏంటో మనం ఎవ్వరు వాళ్ళని అలా చూడకూడదు. మీకు ఇంకొక విషయం చెప్పబోతున్నాను, మీరు ఎవరు షాక్ అవ్వకూడదు. మీ అందరికీ ఇక్కడ కనబడుతున్న ప్రతి ఒక్కరికి నేనైతే గనక ఇల్లును కట్టించి ఇవ్వబోతున్నాను. నిజంగా నేను చెప్పేది నిజమే. నాతో ఎవరైతే నమ్మకంగా ఉన్నారో ఇన్ని రోజులు వాళ్ళందరికీ నేనైతే గనక ఒక మంచి ఇల్లునైతే గనక కట్టివ్వబోతున్నాను. నమ్మకం కలగట్లేదా? డైరెక్ట్ గా ఇల్లునే చూద్దరు గాని. నిజంగా నేను చెప్పేదైతే నిజం. నాకైతే గనక ఒకసారి అయితే చాలా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతోనే ఇప్పుడు ఇన్ని వర్క్లు చేస్తున్నాను. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే ఎక్కడికి వచ్చామంటే గెస్ చేయండి ఒకసారి. మీకు చెప్పాను కదా, కరెక్ట్ గా మన లాస్ ఏంటోస్ సిటీలో అయితే గనక చూడండి, ఈ ప్లేసెస్ లో హౌస్లు అయితే గనక ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నదన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, కనిపించిందా మీకు? మిర్రర్ పార్క్ లగ్జరీ హోమ్స్, నో డిపాజిట్ రిక్యూర్డ్ అండ్ ఫైనాన్స్ అవైలబుల్. ఇక్కడైతే గనక మనకి ఇల్లులు కట్టేసి ఇస్తారంట. కానీ మన దగ్గర ఎలాగో డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం ముందుగానే వాళ్ళకి డబ్బులు పే చేసేసాము. చూసారు కదా, ఫర్ సేల్ అని ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఇల్లు సేల్కే పెట్టారు. అందుకోసమే ఇంకా ఇది పూర్తిగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయలేదు. కనిపించింది కదా, ఇక్కడైతే మన ఇల్లు కట్టించుకుంటున్నాం. రిమైనింగ్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే గనక మన వాళ్ళకి కట్టించబోతున్నాం. మన దగ్గర ఎలాగో చాలా డబ్బులు ఉన్నాయి కదా, వీళ్ళందరికీ మంచిగా ఇల్లులు కట్టించేస్తే వీళ్ళు కూడా సంతోషపడతారు. ఇన్ని రోజులు నాకు కూడా ఒక మంచి ఇల్లు లేదు. నేను కూడా ఒక చిన్న ఇంట్లో ఉండేటోన్ని. ఆ ఇంట్లో వర్షం పడినప్పుడు నీళ్లు కూడా కారిపోయాయి తెలుసా, ఆ విధంగా ఉండేవి. నిజంగా నాకు అవన్నీ చూసే చాలా బాధ కలిగింది. అందుకే ఇక నుంచి ఎవ్వరు ఈ బాధపడకూడదనేసి నేనైతే వాళ్ళందరికీ ఇల్లులు కట్టేసైతే కనుక ఇస్తున్నాను. ఇన్ని రోజులు వాళ్ళందరూ నా దగ్గర చాలా నమ్మకంగా ఉన్నారు, వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాను. ఓకే, ఇల్లులు కంప్లీట్ అవ్వడానికి ఒక 1 మంత్ అయితే టైం పడుతుందంట. ఆ 1 మంత్ గడిచిన తర్వాత మీ అందరికీ చూపిస్తాను. ఫైనల్ గా 1 మంత్ అయితే గడిచింది, ఇల్లులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. నైట్ చూపించడానికి రీజన్ ఏంటో నేను తర్వాత చెప్తానులే గానీ ఫస్ట్ అయితే ఒకసారి మీరు ఇల్లుని కరెక్ట్ గా చూడండి. చూసారా, ఇదే మనం కట్టించుకున్న హౌస్ ఒక మోడల్ అన్నమాట. ఇక్కడ సేమ్ ఇలాగే ఉంటాయి, కానీ కొంతమంది వేరే మోడల్ కావాలనుకున్నారు. ఎందుకంటే వాళ్ళ సొంత ఇల్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కట్టించుకోవాలి. నేనది కట్టించుకుంటున్నాను, అది కట్టించుకోవాలని రూల్ లేదు కదా. ఓకే, చూడండి ఈ ఇల్లు కూడా సేమ్ మన ఇల్లు లాగే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అండ్ అలాగే ఇది చూడండి, ఈ ఇల్లు కూడా చూసారా ఎలా ఉందో. నేను చెప్పాను కదా కొంతమంది మోడల్స్ మార్చుకున్నారనేసి, ఆ మోడల్ ఇదే. కానీ నేను కూడా ఎందుకో మార్చుకోమని చెప్పాను, ఎందుకంటే అన్ని ఒకే టైప్ ఇల్లులు అయిపోతే బాగోదు కదా. మళ్ళీ ఇక్కడ చూడండి, సేమ్ మన ఇల్లు ఎలాగుందో ఇది కూడా అంతే. మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ హౌస్ ఒక మోడల్ కూడా మారిపోయింది. దీనికి పార్కింగ్ ప్లేస్ అంటే సపరేట్ గా రాదు, ఎందుకంటే వాళ్ళు మోడల్ సపరేట్ ఇచ్చారు కాబట్టి. ఇదిగోండి, ఆ లెఫ్ట్ సైడ్ లోనే కార్లు పార్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి, ఇలాగా మనమైతే మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, కానీ మధ్య మధ్యలో ఒక్కొక్క ఇల్లు మాత్రమే ఇలా తేడా అవుతూ ఉంటుంది. ఓకే, ఫైనల్ గా చూడండి, స్ట్రీట్ కూడా ఎంత అందంగా ఉందో. ఒక లగ్జరీ స్ట్రీట్ అన్నమాట ఇది. నిజంగా చూడడానికి కూడా చాలా బాగుంది కదా. ప్రతి ఒక్క ఇల్లు అయితే మాత్రం చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. మనం పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి న్యాయం జరిగిందనేదే గనక నాకు అనిపించింది. ఇంతకీ మీకు చెప్పలేదు కదా, ఇల్లు ఒకటి ఇస్తే సరిపోతుందా? కార్ పార్కింగ్ కూడా ప్లేస్ ఇచ్చాం కదా,
అక్కడ కార్లు పార్క్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి కార్లు ఉండాలి. కాబట్టి మనం ఆల్రెడీ లాస్ శాంటోస్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళైతే గనక ఫ్యామిలీకి సరిపడే ఎస్యూవి కార్లను అయితే గనక తెప్పించారు. ఆ కార్స్ ని అయితే గనక మీరు చూద్దరు కానీ మనం ఇక్కడ నుంచి ఫాస్ట్ గా వెళ్లాల్సి ఉంటుంది. వీళ్ళందరికీ ఇల్లులు అయితే గనక మనం రేపైతే ఇవ్వబోతున్నాము. ఓకే, ఈలోగా వెళ్ళి ఒకసారి కార్లు చూసేద్దాము. ఓకే గాయస్, మనమైతే ఇప్పుడు వెళ్ళి అసలు ఎక్కడ ఏవేం కార్లు వచ్చినాయి, అసలు ఎలా ఉన్నాయని అయితే కనుక చూద్దాం. మీకు ఒక మంచి చోట కార్లు అన్నట్లని పెట్టి మీకైతే చూపిస్తాను 1 by 1. నిజంగా ఇదంతా చేయడానికి రీజన్ ఏంటో చూశారు కదా. అంతే, టైం అనేది ఎప్పుడు ఎలాగుంటుందో తెలియదు. ఆ రోజు నా టైం అయితే బాగుంది. అతను ఇలా మనకి డీల్ ఇచ్చాడు, ఇచ్చినట్టుగానే మనకి డబ్బులు కూడా ఇచ్చేశారు. అందుకోసమే మనం ఒక మంచి లగ్జరీ కాలనీలో మన వాళ్ళందరికీ ఇల్లులు కట్టించాము. చూడండి దగ్గరలోనే ఎన్ని కేఫ్స్ ఉన్నాయో. ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకోవాలన్నా సరే చాలా అంటే చాలా అవైలబుల్ గా ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి. అదే కాదు, పెట్రోల్ బంక్ కూడా చూడండి రైట్ సైడ్ లోనే ఉంది. అలా ప్రతి ఒక్కటి మనకి దగ్గరలోనే ఉంటుంది. నిజంగా ఇది చాలా అంటే చాలా లగ్జరీ కాలనీ తెలుసా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. పైగా ట్రాఫిక్ కూడా అంత ఎక్కువగా అయితే ఉండదు. చూడండి ఎంత ట్రాఫిక్ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉందో ఇటు సైడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇల్లు ఇలాగే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకోసమే నేను ఆలోచించి ఇక్కడే తీసుకోవడానికి కారణం. సరే, ఇంకా కార్లు చూడడానికి వెళ్ళిపోదాం. పదండి. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. ఇదిగోండి, మనకు చెప్పినట్టే వాళ్ళైతే కనుక కార్లు ప్రతి ఒక్కటి తీసుకొచ్చారు. కానీ ఈ కార్లు కూడా మొత్తం అన్ని నేనే తీసుకోలేదు. ఎవరికి నచ్చిన ఆప్షన్ వాళ్ళకి వదిలేశాను. వాళ్ళకి నచ్చిన కార్ అయితే కనుక వాళ్ళు తీసుకున్నారు. ఒక్కొక్కరికి ఒక కార్ నచ్చుతుంది కదా. నాకు సూపర్ కార్ ఇష్టం, కొంతమందికి ఇలాంటి కార్లు ఇష్టం. అలాగా మనమైతే గనక సూపర్ కార్లు అయితే చెప్పలేదు. సూపర్ కార్ అయితే ఇద్దరే పడతారు. అదే ఇలాంటి ఎస్యూవి కార్స్ అయితే గనక వాళ్ళ ఫ్యామిలీలో 5గురు పడతారు. అప్పుడు సింపుల్ గా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా సరే చాలా బాగా వెళ్ళొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాలంటే సూపర్ కార్లో వెళ్ళలేము. అదే ఇలాంటి కార్లు అయితే వెళ్ళొచ్చు కదా. చూసారా ఈ బుడ్డి గారు కూడా ఎంత బాగుందో. వీళ్ళైతే ఈ కారే కావాలని అయితే అన్నారు. నేనైతే ఎవరిని ఫోర్స్ చేయలేదు. వాళ్ళకి నచ్చిన కార్లు అయితే కనుక వాళ్ళకి ఇచ్చేశాను. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఓకే, ఒకసారి మనం ఈ బుడ్డ కార్ని ట్రై చేద్దాం. అంటే మీకు 2 కార్లు అయితే కనుక డ్రైవ్ చేసి చూపిస్తాను. మనం ఇంతసేపు స్పోర్ట్స్ కార్లో తిరిగాం కదా, ఇప్పుడు మీకు కూడా తెలియాలి ఈ కారు ఎలా ఉంటుందనేసి. అంటే ఎస్యూవి కార్స్ ఎలాగుంటాయి, స్పోర్ట్స్ కార్స్ ఎలా ఉంటాయి అనేది. చూసారా ఎంత బాగుందో. అంతే, కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చిన్నగా ఉన్న కార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నడుపుతుంటే ఒక మంచి వైబ్ వస్తుంది. ఓకే చాలు, ఇప్పుడు వేరే కార్ అయితే కనుక చూద్దాం. నాకు ఆ చివరి ఉంది చూసారా, ఆ బ్లాక్ కలర్ కార్ అయితే నాకు కొద్దిగా బాగా నచ్చింది. ఎందుకంటే మ్యాటి ఫినిషింగ్ వచ్చింది కదా దానివల్ల. ఓకే, ఇప్పుడు మనమైతే కనుక ఒకసారి ఆ కార్ని అయితే కనుక ట్రైల్ వేద్దాము. ఇదిగోండి ఇక్కడే ఉంది. ఈ కార్ని ఒకసారి మనం ట్రైల్ వేద్దాము. ఇలాగా ఎవరికి నచ్చిన కారు వాళ్ళు తీసుకున్నారు. మనం ఒక్క కారు కూడా సెలెక్ట్ చేయలేదంటే సెలెక్ట్ చేయలేదు. ఒకవేళ నేను కనుక సెలెక్ట్ చేసుంటే దీనికంటే ఎక్కువ ప్రైజ్ లోనే సెలెక్ట్ చేద్దును. కానీ వాళ్ళు ఏంటంటే మన కోసం లిఖిత్ ఎంత చేశాడు కదా, ఇంకా లగ్జరీ కార్లు తీసుకోవడం కరెక్ట్ కాదనేసి వాళ్ళైతే గనక ఈ కార్ అయితే గనక సెలెక్ట్ చేసుకున్నారు. అది అబ్బా చెప్పానా, నాకు కార్ డ్రైవింగ్ సరిగ్గా రాదనేసి దానివల్ల ఎవరిని పడితే వాళ్ళు గుద్దేస్తున్నాను. ఫైనల్ గా ఇన్ని రోజులు మనం నమ్ముకున్న వాళ్ళని మనం ద్రోహం చేయకుండా వాళ్ళకంటూ ఇల్లులు ఇచ్చాం, వాళ్ళకంటూ కార్లు ఇచ్చాం. ఇప్పుడు నా మనసు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఎంత చేసాం కదా వాళ్ళందరికీ.